హైదరాబాద్ రికార్డ్ క్లెసన్ మెరిసన్ ముంబైని చితకబాదింది. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా జరిగింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ని ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కి దిగింది. ఈ సందర్భంగా బ్యాట్ ని వాడడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు ఆడలేడు అన్నట్లుగా చెలరేగిపోయారు హైదరాబాద్ బ్యాటర్స్. మరి ఈ మ్యాచ్ అత్యంతం ఎలా సాగిందనేదే ఇప్పుడు చూద్దాం. బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటగా స్లోగానే ప్రారంభించినట్లు కనిపించింది. ఇందులో భాగంగా మొదటి ఓవర్లో ఒక 4 సహాయంతో 7 పరుగులు సాధించగా రెండో ఓవర్లో 2 4ల సహాయంతో 11 పరుగులకు చేరుకుంది. దీంతో 2 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు వికెట్లేమి నష్టపోకుండా 18 పరుగులకు చేరింది. ఇక మఫాకా వేసిన 3వ ఓవర్లో 3వ బంతి నుంచి హెడ్ మొదలు పెట్టేశాడు. ఇందులో భాగంగా వరుసగా 2 4లు 2 6లు బాదాడు. దీంతో 3 ఓవర్లకు 40 పరుగులకి చేరింది హైదరాబాద్ స్కోర్. ఫుల్ జోష్ లో కదులుతున్న హైదరాబాద్ జట్టుకు ఫస్ట్ బ్రేక్ వేశాడు హార్దిక్ పాండ్యా. దీంట్లో భాగంగా అతడు వేసిన 4.1 ఓవర్లో మయాంక్ 11 పరుగులు టీమ్ డేవిడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో అభిషేక్ శర్మ క్రీజ్ లోకి వచ్చేశాడు. అయినప్పటికీ హెడ్ మాత్రం ఆగలేదు. ఇదే ఓవర్లో వరుసగా 1 6 2 4లు బాదాడు. దీంతో 5 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 1 వికెట్ నష్టానికి 58 పరుగులకు చేరింది. బ్యాటింగ్ కి చేరినప్పటి నుంచి బాదుడు అన్నట్లుగా మొదలుపెట్టిన ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో 59 పరుగులు చేశాడు. దీంతో 6 ఓవర్లు పవర్ ప్లే పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టానికి 81 పరుగులకు చేరింది. హైదరాబాద్ బ్యాటర్స్ ఈ రోజు చెలరేగిపోతున్నారు. బ్యాట్ చేపట్టి మైదానంలో దిగడమే ఆలస్యం, బౌండరీలు బాదడం మొదలు పెడుతున్నారు. ఇందులో భాగంగా అభిషేక్ శర్మ 7 ఓవర్లలో 3 6లతో మూత మోగించేశాడు. దీంతో హైదరాబాద్ స్కోరు 7 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. ముంబై బౌలర్లకు ఫ్లడ్ లైట్స్ వెలుతురులో చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. కోయెట్జీ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ వద్ద నమన్ కు దొరికేశాడు. అప్పటికి హెడ్ వ్యక్తిగత స్కోరు 62 పరుగులు, 24 బంతుల్లో 3 6లు 4 4లు. దీంతో 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 117 పరుగులు చేసింది. 16 బంతుల్లో అభిషేక్ హాఫ్ సెంచరీ, 10 ఓవర్లకు 148. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు ముంబై బౌలర్లకు ఊచకోతకు వస్తున్నారు. ఇందులో భాగంగా 18 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ చేస్తే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 18 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ పీయూష్ చావ్లా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 11వ ఓవర్ చివరి బంతిని షాట్ అండగా నమన్ కు దొరికేశాడు. దీంతో 11వ ఓవర్ కు హైదరాబాద్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 161. అభిషేక్ శర్మ వ్యక్తిగత స్కోరు 63 పరుగులు, 23 బంతుల్లో 3 4లు 7 6లు. 15వ ఓవర్లో పూర్తయ్యేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేరింది. ఈ సమయంలోనే క్రీజ్ లోకి మక్రమ్ 31, క్లెసన్ 26 పరుగులు ఉన్నారు. బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన హైదరాబాద్ బ్యాటర్లు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఆడుతున్న ప్రతి బంతిని బౌండరీ దాటించాలనే ప్రయత్నంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికీ 2 హాఫ్ సెంచరీలు నమోదవ్వగా ఈసారి 24 బంతుల్లో 51 పరుగులు, 1 4, 5 6లు పరుగులు చేశాడు క్లెసన్. దీంతో 18 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు. ముంబై ఇండియన్స్ తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో భాగంగా టోర్నీ చరిత్రలో అత్యధికంగా 277 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్స్ లో మయాంక్ అగర్వాల్ 11 పరుగులు, ట్రావిస్ హెడ్ 62 పరుగులు, అభిషేక్ శర్మ 63 పరుగులు, మక్రమ్ 42 పరుగులు, క్లెసన్ 80 పరుగులతో సాధించారు. 278 పరుగుల భారీ లక్ష్యంతో ముంబై బ్యాటర్స్ బరిలోకి దిగారు. ఇందులో భాగంగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ జోడీగా ఎంటర్ అయ్యారు. ఈ సమయంలో కాస్త స్లోగా స్టార్ట్ చేసిన అనంతరం దూకుడు పెంచింది. భారీ లక్ష్యం ముందుండడంతో ముంబై బ్యాటర్లకు బ్యాట్ జులిపించారు. ఇందులో భాగంగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు చెలరేగి ఆడారు. దీంతో 3 ఓవర్లకే ముంబై ఇండియన్స్ స్కోరు వికెట్లేమి నష్టపోకుండా 50 పరుగులకు చేరింది. ఈ సమయంలో ఇషాన్ కిషన్ 27 పరుగులు, రోహిత్ శర్మ 18 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. దూకుడుగా చేజింగ్ జరుగుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ కు బ్రేక్ వేశాడు షాబాజ్ అహ్మద్. 4వ ఓవర్ 2వ బంతికి కిషన్ ను అవుట్ చేశాడు. అప్పటికి కిషన్ వ్యక్తిగత స్కోరు 13 బంతుల్లో 2 4లు 4 6ల సాయంతో 34 పరుగులుగా నిలిచాడు.
తొలి వికెట్ కోల్పోయినా కాస్త స్లోగా అయినా ముంబైకి మరో భారీ దెబ్బ తగిలింది. ఇందులో భాగంగా మంచి దూకుడు మీద ఉన్నట్లుగా కనిపించిన రోహిత్ శర్మ కామెంట్స్ బౌలింగ్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే శర్మ వ్యక్తిగత స్కోరు 12 బంతుల్లో 1 4 3 6ల సహాయంతో 26 పరుగులతో ఉన్నారు. దీంతో ముంబై స్కోరు 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 67 పరుగులుగా మిగిలిపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో 8వ ఓవర్ 3వ బంతికే 100 పరుగుల మార్కును చేరుకుంది. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు. ఈ సమయానికి నమన్ 19 పరుగులు, తిలక్ వర్మ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 2 వికెట్లు పడినప్పటికీ ముంబై బ్యాటర్లు దూకుడు విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇందులో భాగంగా 10 ఓవర్లు 22 పరుగులు రాబట్టిన ముంబై 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీంతో ముంబై విజయానికి ఇంకా 60 బంతుల్లో 137 పరుగులు అవసరమైంది. ముంబై ఇండియన్స్ నుంచి హాఫ్ సెంచరీ నమోదైంది. తిలక్ వర్మ 25 బంతుల్లో 2 4లు 5 6ల సహాయంతో 52 పరుగులు సాధించాడు. మరోపక్క దూకుడు మీదున్న నమన్ అవుట్ అయ్యాడు. అప్పటికి నమన్ వ్యక్తిగత స్కోరు 14 బంతుల్లో 2 6లు 2 4ల సాయంతో 30 పరుగులుగా నిలిచాడు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 3 వికెట్ల నష్టానికి 151 పరుగులుగా ఉంది. బౌండరీలతో హోరెత్తిస్తున్న వేళ తిలక్ వర్మ జోరుకు బ్రేక్ పడింది. ఇందులో భాగంగా కమిన్స్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ కి ప్రయత్నించిన తిలక్ వర్మ మయాంక్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి వర్మ వ్యక్తిగత స్కోరు 64 పరుగులు, 34 బంతుల్లో 2 4లు 6 6లు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై స్కోరు 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు. 278 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు లక్ష్యం దిశగా వేగంగా కదిలింది. ఈ క్రమంలో ఇంకా చివరి 5 ఓవర్ల మ్యాచ్ మిగిలి ఉన్న సమయానికి ఇంకా విజయానికి 93 పరుగులు కావాలి. ఈ సమయంలో క్రీజ్ లో హార్దిక్ 20, డేవిడ్ 2 పరుగులుగా ఉన్నారు. 17వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ 20 పరుగులు ఇవ్వడంతో 17వ ఓవర్ పూర్తయ్యేసరికి ముంబై స్కోరు 4 వికెట్ల నష్టానికి 210కి చేరింది. ఈ ఓవర్లలో టీమ్ డేవిడ్ వరుసగా 6లు 4 6 బౌండరీలు బాదాడు. ప్రస్తుతం 23 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దానికి చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్న దశలో ముంబై ఇండియన్స్ కి షాక్ తగిలింది. ఇందులో భాగంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. జయదేవ్ బౌలింగ్ లో క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి హార్దిక్ వ్యక్తిగత స్కోరు 20 బంతుల్లో 1 4 1 6 సాయంతో 24 పరుగులుగా ఉన్నాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 224 కాగా ఇంకా విజయానికి 12 బంతులు 54 పరుగులు కావాలి. ముంబై బ్యాటర్స్ కు చితక్కొడుతున్న సమయంలో అత్యంత కీలకమైన 19వ ఓవర్ ని కెప్టెన్ కామెంట్స్ బౌల్డ్ చేశాడు. వాస్తవానికి ఈ ఓవర్ అనేది డిసైడింగ్ పాయింట్. ఈ సమయంలో అత్యంత కట్టిదిట్టంగా బౌలింగ్ వేసిన కామెంట్స్ ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా వెళ్లకుండా కేవలం 7 పరుగులలో మాత్రమే ఇచ్చాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్మోస్ట్ విజయాన్ని కన్ఫర్మ్ అయిపోయింది. 19వ ఓవర్లో కామెంట్స్ చేసిన అద్భుతమైన బౌలింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అయితే అధికారికంగా ప్రకటన కోసం 20వ ఓవర్ వేయాల్సిందే. దీంతో బాల్ అందుకున్న మయాంక్ మార్కండేయ చివరి ఓవర్లో 15వ పరుగులు ఇచ్చాడు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 246 పరుగులుగా ఉంది. దీంతో ముంబైపై 31 పరుగులు తేడాలో హైదరాబాద్ విజయం సాధించడం సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రత్యర్థులకు భారీ హెచ్చరికలు పంపుతూ IPL 17లో బోని కొట్టింది.